హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది గైస్. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే కనుక చాలామంది ఆస్పిరెంట్స్ అయితే కంప్లీట్గా ఇప్పుడైతే డైలమాలో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా, మేము ప్రిపేర్ అవ్వడానికి అసలు ప్రిపేర్ కావాలా లేకపోతే ఇంటికి వెళ్ళాలా. చాలామంది అయితే పీజీలో ఉంటున్నారు, హాస్టల్లో ఉంటున్నారు, మనీ వేస్ట్ చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు, క్వాలిటీ ఆఫ్ టైం. సో ఇంతమంది ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు, బట్ ప్రభుత్వం అయితే దీన్ని అయితే పట్టించుకోవడం లేదు. ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఎన్నిసార్లు ఇప్పటికే చాలాసార్లు అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది, బట్ దాన్ని అయితే ఎవరు కూడా పట్టించుకోలేదు. సో నోటిఫికేషన్ పేరుతో అయితే అభ్యర్థులను అయితే మోసం చేస్తున్నారని అయితే చెప్పొచ్చు. ఇన్ని రోజుల నుంచి ఆట అయితే అభ్యర్థులు అయితే ఆడుతున్నారు. మొన్న రీసెంట్గానే చూసాం, మన విద్యాశాఖ మంత్రి గారు ఎన్ని మాటలు మార్చారో. సో దానికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడారు. ఈ మంత్ అంటే మార్చిలోనే తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఆ తర్వాత టూ డేస్లోనే నెక్స్ట్ బుధవారం జరిగిన సమావేశాలు ఏం చెప్పారు, ఈ సంవత్సరంలోనే మెగా డిఎస్ అని చెప్పారు. సో ఉన్న గాలంతా తీసేశారు, ఉన్న ధైర్యం అంతా తీసేశారు. సో దాని ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే కనుక సో ప్రభుత్వం పైన ఎంత మనం భరోసా ఇవ్వాలో మనకైతే అర్థమవుతుంది. సో మీరు కూడా ఆలోచన చేయండి. నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఇంకా తప్పకుండా 2 నుంచి 3 నెలల సమయం అయితే పడుతుంది. ఎందుకు ఇంత సమయం నేను అంటున్నానంటే, నిన్న సీఎం గారు మాట్లాడిన దాని గురించి మీకైతే తెలిసే ఉంటుంది. కుల వర్గీకరణకు సంబంధించి ప్రతి జిల్లాకు సపరేట్గా కుల వర్గీకరణ అనేది చేస్తామని చెప్పారు. అండ్ అదేవిధంగా 3 స్టెప్స్ వైజ్గా 3 కేటగిరీస్కి అయితే చేస్తామని చెప్పారు. సో దానికి ఎంత సమయం తీసుకుంటుందో మీరైతే ఒకసారి అయితే ఆలోచన అయితే చేయండి. తప్పకుండా 2 నుంచి 3 నెలల సమయం అయితే తీసుకుంటుంది. సో నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలో మీకు అర్థమయ్యే ఉంటుంది. మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో, మార్చిలో అయితే ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశమే లేదు. సో మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఇది గైస్ ఈరోజు నా అప్డేట్ అయితే కనుక. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.